అయింది అగ్రిమెంట్ పెళ్ళి. ఆర్యన్ అక్కడ అంతమంది జనాలు ఉన్నా సరే అంజలి క్యారెక్టర్పై ఒక నిందని వెయ్యాలి. అలాగే ఆమె క్యారెక్టర్ని అంతమందిలో అతడు చీప్ చెయ్యాలి అని అతడు చూస్తూ ఉంటాడు. ఆర్యన్ అలా అప్పుడు నీచంగా మాట్లాడుతూ ఉంటే అర్జున్కి ఇంకా కోపం ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది. అసలు సత్యాన్ని అతడు బయటకి రప్పించాలి అని ఆర్యన్ని కొట్టడానికి వెళ్తాడు అర్జున్. ఇంతలోపే అంజలి నేరుగా ఆర్యన్ దగ్గరికి వెళ్ళి మరి అతడి చెంపలను గట్టిగా వాయిస్తూ ఉంటుంది. అలాగే ఆర్యన్ని చూస్తూ, నువ్వు ఇంత నీచంగా ఎలా మాట్లాడుతూ ఉన్నారు? నేను అసలు ఇక్కడికి ఎలా వచ్చానో కూడా నాకు ఏమాత్రం తెలియదు. నువ్వు నాకు ఇచ్చిన జ్యూస్ని నేను తాగిన తరువాత అసలు అక్కడ ఏం జరిగిందో కూడా నాకు ఏమాత్రం తెలియదు. నేను కళ్ళు తెరవగానే ఇక్కడ ఈ రూమ్లో నేను ఉన్నాను. నేను కళ్ళు తెరిచిన తరువాత నేను నా పక్కన ఉండడాన్ని చూశాను. అలాగే నువ్వు నా పైన అని అంటూ ఆమె ఏడుస్తూ ఇక ఆమె కూడా ముందుకు మాట్లాడలేక, ఇప్పుడు కానీ ఇక్కడికి అర్జున్ గారు సరైన సమయానికి రాకపోతే నువ్వు నా జీవితాన్ని మొత్తం పూర్తిగా నాశనం చేసేసేవాడివి. నువ్వు ఒక పెద్ద రాక్షసుడివి. నువ్వు ఇంత నీచమైన పని ఎలా చెయ్యగలిగావు? ఇప్పుడు మళ్ళీ ఈ నిందని కూడా నువ్వు నా మీదే వెయ్యాలి అని చూస్తూ ఉన్నావా? నీకు అసలు ఏమాత్రం కొంచెం అయినా మానం మర్యాద అనేటివి ఏమాత్రం నీకు లేవు. మీకు పేదింటి అమ్మాయిలు అంటే అంత చులకన? మీరు డబ్బున్నవారు. పేదింటి అమ్మాయిలను మీరు ఏం చేసినా వాళ్ళు మీ కాళ్ళ కింద పడి ఉంటారు అని మీకు అంత అహంకారమా? ఇప్పుడు చూడు, నిన్ను నీ లైఫ్లో మొత్తం నువ్వు జైల్లో పడి ఉండేలా నేను చేస్తాను అని అంటూ అంజలి అక్కడే ఉన్న జానకి గారి ముందు వెళ్ళి ఆమె నుంచుంటూ ఆవిడతో మాట్లాడుతూ, ఇంకోసారి మీ నోట్లో నా గురించి అయినా లేక నా క్యారెక్టర్ గురించి అయినా సరే మీరు ఒక చిన్న మాట అయినా తప్పుగా మాట్లాడినా సరే నేను మీ నోట్లో ఉన్న పళ్ళని మొత్తం ఉదిరించి మళ్ళీ నేను మీ చేతుల్లోనే పెడతాను. మీకు నేను ఇంతలా మర్యాద ఇస్తూ ఉన్నాను అంటే అది కేవలం నేను మీ వయసుకి మాత్రమే. నేను ఇంతలా మౌనంగా ఉన్నాను అంటే అది ఏదో నేను చేసిన తప్పు. నేను తప్పు చేసినట్లు కాదు. మీరు కూడా ఒక ఆడది అయ్యుండి అలాగే మీరు మరో ఆడపిల్ల గురించి ఇంత నీచంగా మాట్లాడడానికి మీకు కొంచెం అయినా సిగ్గు ఉండాలి. ఇప్పుడు నాకు తెలిసి వస్తూ ఉంది మీ కొడుకు ఎందుకు ఇంత నీచుడులా ఇలా తయారు అయ్యాడు అని. తల్లే ఇలా ఉంటే మరి కొడుకు ఎలా మంచి దారిలో వెళ్తాడు? మీరే ఇలా ఉన్నారు కాబట్టే వాడు కూడా ఇంత నీచంగా తయారు అయ్యాడు. ఇక్కడ ఎవరి కోసమో ఎవరి దగ్గరో నన్ను నేను ఏమాత్రం ఎవరి దగ్గర కూడా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో ఎందుకు జరుగుతుందో ఇక్కడున్న అందరికీ కూడా ఇంకా నాకు కూడా బాగా తెలుసు. ఇంకోసారి మీరు నా గురించి మరో మాట మాట్లాడేటప్పుడు మీ నాలుకని మీరు కొంచెం కంట్రోల్లో పెట్టుకుంటే మంచిది. లేదంటే ఏం జరుగుతుందో అని అంటూ అంజలి అక్కడే నుంచొని ఉన్న వర్ష ముందుకు వచ్చి అంజలి అలాగే వర్షాన్ని నేరుగా చూస్తూ ఆమె చెంపని కూడా గట్టిగా పగలకొడుతుంది. వర్షాన్ని ఆమె అలా అంత గట్టిగా కొట్టగానే అక్కడున్న వాళ్ళందరూ అలాగే ఒక్క క్షణం షాక్లో బిగుసుకుని ఉండిపోతారు. అలాగే అంజలి వర్షాన్ని చూస్తూ మాట్లాడుతూ, వర్ష, నువ్వు మొదటిగా ఒకరి మీద చెయ్యి చేసుకునేటప్పుడు అసలు అక్కడ
ఏం జరిగిందో మొదలు నువ్వు అది తెలుసుకున్న తరువాత నువ్వు ఎవరితో ఎలా బిహేవ్ చెయ్యాలో తెలుసుకో. నువ్వు ఇంత పెద్ద బిజినెస్ మ్యాన్ని త్వరలోనే నువ్వు పెళ్లి చేసుకోబోతూ ఉన్నావు. నీకు కొంచెం అయినా బ్రాడ్ మైండ్ అనేది ఉండాలి. కానీ నీకు ఏమాత్రం కొంచెం కూడా బ్రాడ్ మైండ్ అనేదే లేదు. నువ్వు ఇక నుంచి అయినా కొంచెం బ్రాడ్ మైండ్ని నువ్వు కొంచెం అయినా అలవాటు చేసుకో. అలాగే వన్ మోర్ థింగ్, నా పైన అధికారం నీకు ఏమాత్రం లేదు. అందుకే నువ్వు ఇచ్చిన దెబ్బని నీకే నేను రిటర్న్ ఇచ్చాను అని అంటూ అంజలి అక్కడ ఏ ఒక్కరి వంక కూడా కనీసం ఆమె చూపుని కూడా చూడకుండా ఆమె అక్కడి నుంచి బయలుదేరి వచ్చేస్తుంది. అలాగే అక్కడే ఉన్న తన హ్యాండ్ బ్యాగ్ని కూడా ఆమె తీసుకుని ఆ ఇంటి నుంచి బయటికి వచ్చేస్తుంది అంజలి. అంజలి ఎప్పుడూ కూడా ఆమెకు జరుగుతున్న అవమానాలన్నిటినీ ఒక హంతం వరకు మాత్రమే ఆమె కూడా సహిస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఆమె సహనం మీరిపోతుందో అప్పుడు అక్కడున్న వాళ్ళకి ఆమె కూడా బాగానే సమాధానం చెబుతుంది. వాళ్ళకి కూడా ఆమె అక్కడికక్కడే తిరిగి ఇచ్చేస్తుంది. పాటిల్ గారి ఇంటి నుంచి బయటకి వచ్చిన అంజలి అక్కడే రోడ్డు పైన ఒక ఆటో వస్తే ఆమె కూడా ఆ ఆటోలో వెళ్ళి కూర్చుంటుంది. అలాగే ఆమె కళ్ళల్లో నుంచి కన్నీళ్లు మాత్రం ధారలుగా కారిపోతూ ఉంటాయి. అలాగే అర్జున్ ఫ్లాట్కి ఆమెకు వెళ్ళడానికి ఏమాత్రం ఇష్టం లేకపోవడంతో తన ఫ్రెండ్ అయిన జ్యోతి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని ఆమె అనుకుంటూ జ్యోతి ఏమైనా తన ఫ్లాట్లో ఉందా లేదా అని ఆమెతో కనుక్కోవడానికి అంజలి ఆమె ఫోన్ని బ్యాగ్ నుంచి బయటకి తీస్తుంది. అప్పుడు ఆమె ఫోన్లో అభి మిస్ కాల్స్ ఉండడంతో చూసి అభి ఎందుకు నాకు ఇన్నిసార్లు ఫోన్ చేశాడు అని ఆమె అనుకుంటూ అసలు విషయం ఏమిటో ఈ అభి నుంచి నేను కనుక్కోవాలి అని ఆమె నేరుగా అభికి కాల్ చేస్తుంది. అభి కూడా అప్పటికే అంజలి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అంతలోపే అంజలి కాల్ రావడంతో అభికి అతడి స్నేహితుడు అతడితో చెప్పిన విషయాలు అన్నీ అభి కూడా అంజలితో చెబుతాడు. అప్పుడు అంజలి అర్జున్ ఆమెతో ప్రవర్తించే తీరుకి ఇంకా జానకి గారు ఎప్పుడు ఆమె పైన చూపించే కోపానికి ఇంకా అసహ్యానికి అంజలి కూడా అసలు కారణం తెలుసుకుంటుంది. అంజలి ఆమెతో తప్పుగా ప్రవర్తించిన ఆర్యన్ ఇంకా ఆమె గురించి తప్పుగా మాట్లాడిన జానకి గారితో అలాగే ఆమెపై ఊరికే చేయి చేసుకున్న వర్షకి ముగ్గురికి కలిసి బాగానే సమాధానం చెప్పి మరి అంజలి అక్కడ ఉన్న వాళ్ళని ఏ ఒక్కరిని కూడా కేర్ చెయ్యకుండా ఇంకా వాళ్ళ గురించి ఆలోచించకుండా అంజలి పాటిల్ గారి ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతుంది. అంజలిని అలా చూడగానే అర్జున్ ఆశ్చర్యంగా అలాగే నుంచుని ఉండిపోతాడు. అసలు ఈ అంజలికి ఇంతలా ధైర్యం ఎలా వచ్చిందా అని అతడి ఆలోచన ఆ క్షణంలో. ఇంకా ఉందండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేయండి. థ్యాంక్ యూ.